కూర్చుంటున్న సర్వాధికారి మరణపు ముళ్ళను విరిచి అపవాది యొక్క తలను చితక త్రొక్కి మరణము దాని ఆధిపత్యంను కొట్టివేసి మనకు జీవాన్ని అనుగ్రహించి తిరిగి లేపిన మన నిపుణుదాన శక్తితో నింపడానికి సర్వశక్తిమంతుడిగా సర్వాధికారము కలిగిన సర్వలోకమైన చక్రవర్తిగా సమస్త బలమునకు ఆధారమైన బలం మన యొక్క దేవాతి దేవుడు. ఏ మరణము ఆయనను బంధించుట అసాధ్యమని తిరిగి ఆయన ప్రతి విధమైన బలమును శక్తిని అధికారమును ఆయన పాదముల కింద ఉంచుకుని ఆయన సర్వలోకమైన చక్రవర్తిగా నామముల కన్నా పరిణామము కలిగి ఆయన మాత్రమే ఎవరు సమీపింపలేని తేజస్సులో వసించిన మహా గొప్ప దేవుడు ఆయన. ఓ మరణమాన్ని మూలెక్కడ, ఓ మరణమాన్ని విషయమిక్కడ, మరణపు ముళ్ళను విరిచి ఆయన మృత్యుంచేడ విజయశీలుడిగా లేచిన సర్వాధికారైన దేవుడు, మనకున్న సజీవుడైన దేవుడు. ఆయన నామం ఉన్నతమైనది, ఆ నామము బలమైనది. ఏ విధమైన ప్రతి విధమైన అధికారమును ఆయన కూలద్రోసి సాతాను నిరాయుధుడిగా మార్చిన సర్వాధికారైన దేవుడు మనకు ఆధారం. నీకు వందనాలు ప్రభు, ఓ యేసు నీకు వందనాలు. ఆయన మృత్యుంచేడే లేచిన వాడు, ఆయన మరణంలోనే ఉండిపోలేదు. ఏ మరణము ఆయన ఆపలేదు, ఏ విధమైన శక్తి ఆయన ఆపలేదు. ప్రతి విధమైన అంధకారములు ఆయన అనగదొరికిన దేవుడు, ప్రతి విధమైన చీకటిని ఆయన చీల్చుకొని తిరిగి లేచిన దేవుడు. ఆయన మాత్రమే అన్ని నామములకు పరిణామము కలిగిన దేవుడు. ఆయన మాత్రమే సర్వాధికారి అయిన దేవుడు. ఆయన మాత్రమే విజయ గీతములు పాడిస్తున్నవాడు. ఆయన మాత్రమే విజయముతో మనల్ని వాహనముగా వేడుకకు అప్పగించిన దేవుడు. ఆయన రక్తం ఇచ్చి మనల్ని విమోచించుకొని ఆయా భాషల నుంచి, ప్రజల నుంచి, ఆయా ప్రాంతముల నుంచి ఆయన తన ప్రజలను ఆయన ఏర్పరచుకొని తండ్రికి ఒక రాజ్యం అప్పగించడానికి ఆయన వారందరినీ కూడా ఒక రాజ్యముగా చేసి తండ్రి యొక్క సింహాసనం ముందు ఆయన కూర్చుని పెట్టిన దేవుడు. ఆయన మన గొర్రెపిల్లైన దేవుడికి, మృత్యుంజయుడైన దేవుడికి, మన యొక్క పాప భార శాపములను తొలగించిన దేవుడికి, మనందరినీ కూడా మన భారం నుంచి విడిపించిన దేవుడికి, మనకున్న వేదనను తొలగించిన దేవుడికి, మరణపు దాస్యం నుంచి మరణ భయమును తొలగించిన దేవుడికి, చీకట్లో వారు గొప్ప వెలుగు చూచినట్లుగా ఆయన లెక్కలలో నెరవేర్చి మృత్యుంజయుడైన లేచిన దేవుడికి, ప్రతి విధ సాతానును ఓడించిన దేవుడికి, ప్రతి విధ రోగములను ఓడించిన దేవుడికి, ప్రతి విధమైన ఆధిపత్యమును కొట్టివేసిన దేవుడికి, తన ప్రజలకు అధికారం అనుగ్రహించిన దేవుడికి నీకు వందనాలు ప్రభా. ఓ తండ్రి ప్రభా, నీ కృప చేత మమ్మల్ని రక్షించావు, నీ దయ చేత మమ్మల్ని రక్షించావు ప్రభా. ఓ నీ ప్రాణమును అర్పించి మమ్మల్ని రక్షించావు, నీ రక్తము కార్చి మమ్మల్ని విమోచించావు. యెహోవా విమోచించిన వారు విజయ గీతములు పాడుకొని సీయోనికి తిరిగి వస్తారని నీకు మంతుల గుణారములో రక్షణ సునాదములో వినబడునని చెప్పినట్టుగా ఈ యొక్క నీతి మంతుల గుణారములు నువ్వు చెప్పగలుగుతావా? నా యేసు సజీవుడని, నా యేసు మృత్యుంజయుడని, ఆయన నా చేత విజయ గీతములు పాడిస్తున్నాడు. ఆయన నా పక్షం నుండిగా మాకు విరోధి ఎవడు? ఆయన మా పక్షం నుండిగా విరోధి ఎవడు? వేటగాని గురిని ఆయన తొలగించిన వాడు, అపవాది యొక్క ప్రతి దొంగ ఊపిని తొలగించిన దేవుడు, ప్రతి విధమైన కక్షను తొలగించిన వాడు. పరిశుద్ధాత్మని స్నేహాన్ని, పరిశుద్ధాత్మని సహాయాన్ని మనకు అనుగ్రహించి ఓ లార్డ్ మమ్మల్ని సత్యంలోకి నడిపిస్తున్నందుకు వందనాలు ప్రభా. నీ పునరుద్ధాన శక్తితో, నీ పునరుద్ధాన బలముతో ఓ తండ్రి ప్రభు ప్రతి పూర్ణ స్థితిగతులన్నిటిలో తండ్రి ప్రభు నీ వాగ్దానములు నెరవేర్చుతున్నాము. నీకు వందనాలు ప్రభా. ప్రతి రోగము మనల్ని ఏమి చేయదు, ప్రతి వ్యాధి మనల్ని ఏమి చేయదు, ఏ విధమైన బలహీనత మనల్ని ముట్టలేదు. ఎందుకంటే యేసు రక్తము మనకున్నది, యేసు రక్తమే మన విమోచనం, యేసు నామమే మన విషయం. లార్డ్ సర్వశక్తిమంతుడా, ఓ తండ్రి ప్రభా, అనంతం నుండి అనంతం వరకు, నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు నిరంతరము జీవించుతూ పరిపాలించున్నవాడు, జగత్తుకి రూపం లేనప్పుడు, ఓ తండ్రి ప్రభా, సర్వ సృష్టికి రూపం లేనప్పుడు, ఓ తండ్రి ప్రభా జీవించుతున్నవాడు, ఓ ఆది సంబుద్ధుడు నేను ఆరాధిస్తున్నాము ప్రభా. ఓ మృత్యుంజయుడు ఆరాధిస్తున్నాం, ఓ పునరుద్ధారుడు ఆరాధిస్తున్నాం, విజయశీలుడు ఆరాధిస్తున్నాం, జయ యేసుని ఆరాధిస్తున్నాం. జయమైన నీకు మాత్రమే జయము దేవా. నీ నామము మాకు అనుగ్రహించి, నీ రక్తము మాకు అనుగ్రహించి, యేసు నామమును మాకు ధరింపజేసి మమ్మల్ని నీ సన్నిధిలో నిలిపిన తండ్రి నీకు వందనాలు చెప్పుదాం. అందరం కలిసి ఏ స్థితిలో నేను నీ స్తుతి పాడుతాను ప్రభా. అది చేరైనా, అది వ్యాధైనా,
అది బాధైనా, రోగమైన, అది ఏమైనా ఏది మమ్మల్ని ఏమి చేయలేదు. ఎందుకంటే సాతాను ఓడిపోయాను, మరణం ఓడిపోయాను. యేసు మాకు విజయాన్ని గ్రహించాడు. ఆ దేవుడు మమ్మల్ని విడిపించేవాడు, ఆ దేవుడే మమ్మల్ని విమోచించేవాడు, మా విమోచనకర్త. నేను ఆరాధిస్తున్నాను ప్రభు. నీ వల్ల నేను బ్రతుకుతున్నామయ్యా. స్తుతి పాడుతాను తండ్రి. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదను జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు జీవించుచు. పునరుద్ధానుడా నా యేసయ్యా, పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలచి ప్రతి పడమికగా ఓ పడమా బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించెదని జీవించుచు స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించెదని జీవించుచు నీ ముందున్నారు వెళ్ళని
మనిషి అతిశయపడడానికి వీల్లేకుండా కేవలం పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదనీ జీవించుచు స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదనీ నీ నామము బలమైనది, నీ నామము శక్తి కలిగినది. నీ నామములో అయ్యా తండ్రి మృతులు సజీవులుగా మార్చబడ్డారు. మీ నామము శూన్యమును అయ్యా తండ్రి ప్రభా సమస్తమును నింపుతుంది. మీ నామము కోల్పోయిన వాటిని తిరిగి అనుగ్రహిస్తుంది. చెదిరిన జీవితాలను తిరిగి నిలబడుతుంది. మీ నామం శరీర వ్యాధులను తొలగిస్తుంది, మృతులను సజీవులుగా చేస్తుంది, అంధకారమందున్న వారిని వెలుగులోకి నడిపిస్తుంది. మీ నామం మరణములను విడిచి చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి నడిపించి గాఢాంధకారపుల్లో ఇలా సంచరించిన మమ్మల్ని ప్రభు మా ఉన్నతుని చాటులో నివసించేలా చేస్తుంది. నీ నామం అది యేసు నామం. సాతాను శక్తులకు భయం, అంధకార దురాత్మల సమూహముకు భయము. నీ నామము మా విషయం తండ్రి. మీ నామంలో తండ్రి ప్రభు మాకు ఆశ్రయం. నీకు వందనాలు. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు. అందుకంటే ఆ నామమని నామము కనపడిన నామము యేసు నామము. అది మరణాన్ని గెలిచిన నామము. జయం జయము, మనల్ని విడిచిన నామము. సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా అది ద్వేషము మనకు. నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా జీవించినామది క్రీస్తు నామము. అన్ని నామముల కన్నా పైన నామము అనుకున్నది యేసుని నామము. తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. యేసు నామం, యేసు నామము. జయం జయం సాతాను శక్తులు లయం లయం రక్తము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా
హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. మనపై ఏ విధమైన అధికారం ఉందో మరి దేనికి లేకుండా, అది మరణమైన, అది రోగమైన, అది వ్యాధైన, అది పాపమైన, మరి దేనికి కూడా మనపై అధికారం లేకుండా మన సమస్తం కొట్టివేసి ఆయన మనందరికీ కూడా నిలబెట్టాడు. ఆయన విజయంతో మనల్ని నింపి ప్రభా ఈ దినం మేము బ్రతుకున్నామంటే లార్డ్, మేము రేపటి దినం గురించి నిరీక్షణ కలిగినామంటే తండ్రి మీరు మాకున్నారని, రేపటి దినం గురించి మేము నిరీక్షణ కలిగినామంటే, మేము ఒక అతిశయం ఒక ధైర్యం కలిగినామంటే లార్డ్ మీరు మాకున్నారని, మీరు మృతులలో లేరని, మీరు సజీవంగా లేచారని, ఆయన లేచి ఉన్నారని, ఆ మృతులలో ఆయన ఎప్పటికీ ఉండలేదని, ఏ మరణమని నాపలేదని, ఏది కూడా ఆయన దాచలేదని, ఆయన అన్ని నామలకు పైన ఆయన మనకు దర్శనం ఉండేది. తండ్రిని మనకు అనుగ్రహించింది, ఆ తండ్రితో మనల్ని ఏకం చేసి ఆయనతో సింహాసనం మీద కూర్చుని పెట్టుకుంది. లార్డ్ నీ నామానికి మహిమ చేస్తున్నాను ప్రభా, దేవానికి కృతజ్ఞతలు తెలుస్తున్నాను. రాజా నీకు మహిమ కలుగును గాక, ఓ మృత్యుం చేయడానికి స్తోత్రములు కలుగును గాక, సర్వాధికారానికి స్తోత్రం కలుగును గాక. నీ నామముకే మహిమ, నీ నామముకే విజయం, నీ నామముకే జయము కలుగును గాక. యేసు లేచాడు, ఇక మరణము ఓడిపోయింది. యేసు లేచాడు, ప్రతి పాపము ఓడిపోయింది, ప్రతి రోగము ఓడిపోయింది, అపవాది ఓడిపోయింది. యేసయ్య నిత్యము ఆయన విషయ గీతములు మన చేత పాడించిన గాక. నిత్యము ఆయన మన ఎల్లప్పుడు కూడా ఉల్లాసముతో నింపుడు గాక. ఆయన ఎల్లప్పుడు మనతో నీతి మంతులు కూడా రక్షణ సునాదాలు మన చేత ఎల్లప్పుడు పాడించిన గాక. వాడు నీకు వందనాలు, నీకు ఎక్కువ పునరుద్ధానుడు, నీ పునరుద్ధాన శక్తితో మమ్మల్ని నింపండి. ఇది సమయంలో ఎవరికి ప్రభావం నీ యొక్క బలహీనతగా నీ సన్నిధిలో శక్తిని కలుగున్నారు. తండ్రి రాత్రి మాతో మాట్లాడండి నీ బలమైన వాక్కు చేత, ఆ పునరుద్ధాన శక్తితో అయ్యా తండ్రి ప్రభా నీ యొక్క పునరుద్ధానంలో ఉన్న ఆ బలముతో మమ్మల్ని నింపండి. లోకంలో మేమందరూ కూడా విజయంతో ఆనందంతో నీ కొరకు జ్యోతులుగా మేమందరం కూడా సమస్తంపై అధికారం కలిగిన తండ్రి ప్రభా మీ చేత మేమందరూ కూడా నీ బిడ్డలకి లోకంలో అధికారం కలిగిన వ్యక్తులుగా ముందుకు సాగడానికి ప్రభా నీ బిడ్డలుగా ఈ లోకంలో మేమందరూ కూడా ముందుకు సాగడానికి నీ పునరుద్ధరణ బలంతో మమ్మల్ని నింపినట్టు మీరు మాతో సిద్ధిగా స్పష్టంగా మాట్లాడి నీ పునరుద్ధరణను ఆ మాధుర్యముతో, ఆ బలముతో, ఆ శక్తితో మమ్మల్ని అందరినీ కూడా దర్శించమని యేసు నామమున